ఎస్ఎస్9 ప్రేక్షకులకు నమస్తే. నేను మేయన్ జాకిర్ హుస్సేన్. సో ఉగాది ప్రాశస్త్యత గురించి, అదేవిధంగా ఉగాది విశిష్టత, ఉగాది పండగ పర్వదినం ఏ విధంగా జరుపుకుంటారు అనేటటువంటి అనేక చారిత్రాత్మకమైనటువంటి విషయాల గురించి, అంటే సత్వ గుణము మనుషులకు శతము ఇచ్చి మాతరమోజో గుణములు మార్చివేసి శతము సుఖ శాంతులు ఇచ్చేడి మతము నేర్పి వర ఉగాదమ్మ రావమ్మ వరములియా. ఈరోజు ఎస్ఎస్9 న్యూస్ ఛానల్ జ్యోతిష్య వాస్తు బ్రహ్మ శ్రీ రాజవరపు వేణుగోపాల్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది. నమస్తే గురువు గారు. నమస్కారం. గురువు గారు, ఈ యొక్క ఏదైతే ఉగాది విశిష్టత గురించి, అదే విధంగా ఉగాది ప్రాముఖ్యత ఏంటి, ఈ పండుగ ఎందుకు జరుపుకోబోతున్నారు అనేటటువంటి విషయాలను మీరు ఎస్ఎస్9 ప్రేక్షకులకు పూర్తి స్థాయి క్షుణ్ణంగా ఈ పవిత్ర దినం గురించి చెప్పవలసిందిగా ఎస్ఎస్9 మిమ్మల్ని ప్రార్థిస్తుంది. ఖచ్చితంగా. హరి ఓం. ప్రాతస్మరామి గణనాద మనాద బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరికండన చండ దండ మాకండలాది సురనాయక బృంద వంద్యం సృష్టి స్థితి వినాశానాం శక్తి భూతే సనాతనే గుణాశ్రయే గుణమయే దేవి నారాయణి నమోస్తుతే. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మన ఈ ఛానల్ ద్వారా ఈ ప్రసారాలను వీక్షిస్తున్న వీక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు ఉగాది అంటే ఏమిటి? ఈ ఉగాది అనేది తెలుగువారి ఆశల పునాది. ఉగాది, యుగాది, సంవత్సరాది ఇత్యాదిగా అనేక రకాల పేరుతో పిలువబడుతున్న ఈ ఉగాది ప్రాశస్త్యం ఏంటి, విశేషం ఏమిటి, దీని సంవత్సరాది, కొంతమంది పాశ్చాత్యులు కూడా సంవత్సరాది జరుపుకుంటూ ఉంటారు. మరి దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఈ పండగ రోజు మనం ఆచరించే ముఖ్యమైన విధులు, విధి విధానాలు ఏమిటి? పంచాంగ శ్రవణం యొక్క విశిష్టత ఏమిటి? ఉగాది పండుగ రోజు ముఖ్యంగా పంచాంగ శ్రవణం చేయాలంటారు, దాని వల్ల యొక్క ప్రాశస్త్యం ఏమిటి? అలాగే ఉగాది పండుగ రోజు మనం స్వీకరించే షడ్రుచులతో కూడిన ఉగాది ప్రసాదం యొక్క విశిష్టత ఏమిటి ఇత్యాది వివరాలన్నీ, అట్లాగే ఉగాదికి ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క పేరుతో వస్తూ ఉంటుంది, ఆ పేర్లు వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. ముందుగా అసలు ఉగాది అంటే ఏమిటి, ఈ నూతన సంవత్సరాది మన తెలుగు సంవత్సరాది మిగతా వాటికి ఉన్న వ్యత్యాసం ఏమిటి, దీని గొప్పతనం అనేది ఏమిటి ఒకసారి వివరంగా తెలుసుకుందాం. మన ఈ తెలుగు నూతన సంవత్సరాది యొక్క విశిష్టత గురించి వివరంగా తెలుసుకుందాము. పాశ్చాత్య సంస్కృతుల యొక్క వికృత పోకడలకు భిన్నంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఉషోదయపు వెలుగురేఖలు విరజిమ్ముతూ అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే వెలుగును ప్రసరింపజేస్తూ మన జీవన గమనాన్ని తెలియజేస్తూ ప్రారంభమవుతుంది ఈ ఉగాది మన తెలుగు సంవత్సరాది. మనలోని బద్ధకాన్ని, జడత్వాన్ని తొలగించి చైతన్యాన్ని, చురుకుదనాన్ని, తేజస్సును, ఉత్సాహాన్ని పెంపొందింపజేస్తూ ప్రారంభమవుతుంది ఈ ఉగాది. అదే మన తెలుగు నూతన సంవత్సరాది. చెట్లు చిగురుస్తూ ప్రకృతి శోభాయమానంగా వికసిస్తూ పశుపక్షాదులతో సహా సకల జీవరాశిని పులకరింపజేస్తూ ప్రారంభమవుతుంది మన ఉగాది. అదే ఈ తెలుగు సంవత్సరాది. కేవలం అంకెల మార్పు కాకుండా ఒక అర్థవంతమైన పేరుతో భవిష్యత్ వివరాలను తెలియజేస్తూ ప్రారంభమవుతుంది మన ఉగాది. అదే ఈ తెలుగు సంవత్సరాది. అనారోగ్యపు ఆహారపు అలవాట్లతో కూడిన వికృతమైన పాశ్చాత్య సంస్కృతిని రూపుమాపి మన ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా షడ్రుచులతో కూడిన వేపపు ప్రసాదం యొక్క విశిష్టతను, దానిని స్వీకరించవలసిన ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రారంభమవుతుంది మన ఉగాది. అదే ఈ తెలుగు సంవత్సరాది. చక్కని నిర్ణయాలతో ఈ సంవత్సరం మనం నిర్వహించే కార్యక్రమాలలో, అన్ని రకాల కార్యక్రమాలలో విజయం సాధించడానికి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి, తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి, అందుకు అనువైనటువంటి శుభగడియలు, విధి విధానాలు పంచాంగ శ్రవణం లేదా పఠనం ద్వారా తెలియజేస్తూ ప్రారంభమవుతుంది మన ఉగాది. అదే ఈ తెలుగు సంవత్సరాది. సత్యద్రష్టలైన మన ఋషులు మనకు అందించిన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, ఆధ్యాత్మికపరమైన, వైజ్ఞానికపరమైన విశిష్ట రహస్యాలను తెలియజేస్తూ ప్రారంభమవుతుంది మన ఉగాది. అదే ఈ తెలుగు సంవత్సరాది. పవిత్రమైన భావనలతో ఆధ్యాత్మికతను పెంపొందింపజేస్తూ దేవతార్చనతో, దేవాలయ సందర్శనతో ప్రారంభమవుతుంది మన ఉగాది. అదే ఈ తెలుగు సంవత్సరాది. అర్థవంతమైన, సంస్కారవంతమైన మరియు ప్రకృతితో ముడిపడి కాలానుగుణంగా మన జీవన విధానాన్ని తెలియజేస్తూ
మన జీవన ఉన్నతికి దోహదపడే ఈ సంస్కృతి సాంప్రదాయాల పట్ల పాశ్చాత్యులు సైతం ఆకర్షింపబడి ఆచరణ మార్గములుగా వస్తున్న విధి విధానాన్ని మనం అందరం కూడా గమనించి వీటిని మరింత ఆదర్శవంతంగా వైభవంగా ఆచరిస్తూ మన భవిష్యత్ తరాలకు అందజేయాలని ఆశిస్తూ ఈ ఉగాది వైభవాన్ని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకుందాము. మనకి ఈ నూతన సంవత్సర ఉగాది రోజునే శాలివాహనుడు పట్టాభిషేక్తుడయ్యాడు. చక్రవర్తిగా పట్టాభిషేక్తుడైంది ఈ ఉగాది రోజే. అట్లాగే త్రేతాయుగంలో శ్రీరాముల వారి పట్టాభిషేకం కూడా ఈ ఉగాది రోజు జరిగింది. విక్రమాదిత్యుని యొక్క పట్టాభిషేకం కూడా ఈ రోజే జరిగింది. అట్లాగే వరాహమీరుడు తాను రచించిన పంచాంగాన్ని మనం ఈ రోజు నిర్వహించుకునే పంచాంగ పఠనంలో ఆ పంచాంగాన్ని రూపొందించిన వరాహమీరుడు ఈ రోజే జాతికి అంకితం చేశాడు. అంటే మనందరికీ బహిర్గతపరిచింది ఈ ఉగాది రోజే. అంతటి విశిష్టమైన ఉగాది గురించి మనం వివరంగా తెలుసుకుందాము. ఉగాది, యుగాది, సంవత్సరాదిగా పిలబడే ఈ ఉగాది యొక్క విశేషమైన అర్థం ఏంటో తెలుసుకుందాం. ఉగాది, ఉ గ ప్లస్ ఆది, ఉగ ఆది. ఉ అంటే నక్షత్రము, గా అంటే గమనము, ఆది అంటే ప్రారంభమైన రోజు. నక్షత్ర గమనము ప్రారంభమైన రోజు అంటే సృష్టి ప్రారంభమైన రోజు. బ్రహ్మగారు సృష్టిని ఈ చైత్రశుద్ధ పాడ్యం రోజు ప్రారంభించారు. దానికి గుర్తుగా ఉగాదిని మనం చైత్రశుద్ధ పాడ్యం రోజు ఉగాది జరుపుకుంటాము. అసలు ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము, ఈ ఉగాది ఎప్పుడు ప్రారంభమైంది, మనం జరుపుకుంటున్న ఈ ఉగాది ఎప్పుడు ప్రారంభమైంది, బ్రహ్మగారు ఎప్పుడు ప్రారంభించారు, ఆ వివరాలు మనం తెలుసుకుందాం. అంటే సమయము అంటే ఎన్ని రోజులు అయింది, సమయానికి ప్రామాణికత ఏంటి, ఒక రోజు ప్రామాణికంగా తీసుకుందాం. అంటే ఒక 15 రోజులు ఒక పక్షం అవుతుంది, 30 రోజులు ఒక మాసం అవుతుంది, 2 మాసాలు ఒక ఋతువు అవుతుంది. అట్లాగే 3 ఋతువులు ఒక ఆయనము అంటే ఉత్తరాయణము లేదా దక్షిణాయనము, 2 ఆయనాలు ఒక సంవత్సరము అంటే 365 రోజులు అవుతుంది. మనకి తెలుగు మాసాల ప్రకారం 360 రోజులుగా వస్తాయి. 2 అయనాలు ఒక సంవత్సరం అవుతుంది అన్నమాట. ఒక సంవత్సరం మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు కలియుగం యొక్క ప్రమాణము అంటే కలియుగము 4,32,000 సంవత్సరాలు కలియుగం అవుతుంది. 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగము, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగము, 17,28,000 సంవత్సరాలు కృతయుగము. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అంటారు. ఇవి 43,20,000 సంవత్సరాలు అవుతాయి. అంటే ఒక కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కృతయుగము, ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అంటాము. దీని యొక్క సమయము 43,20,000 సంవత్సరాలు అనమాట. దీన్ని ఒక మహాయుగము అంటారు అనమాట. ఇటువంటి 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరము అవుతుంది. అంటే 43,20,000 సంవత్సరాలు మనకు ఒక మహాయుగం అవుతుంది. ఇటువంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం అవుతుంది అనమాట. అలాంటి 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పము అవుతుంది. 14 మన్వంతరాలు ఒక కల్పము అవుతుంది. ఇలాంటి 2 కల్పాలు అయితే బ్రహ్మదేవునికి ఒక రోజు అవుతుంది అనమాట. అంటే ఒక కల్పము పగలు, ఒక కల్పము రాత్రి, 2 కల్పాలు కలిస్తే బ్రహ్మదేవునికి ఒక రోజు అవుతుంది అనమాట. మనం సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం. అదే మన ఈ బ్రహ్మదేవుడు ఎప్పుడు ఈ సృష్టిని ప్రారంభించాడు అనేది తెలుసుకోవడం కోసమే ప్రతిరోజు ఉదయం దేవతార్చనలో చెప్పుకునే సంకల్పం మన దీన్ని మనతో అంటే బ్రహ్మగారి ఆయుష్ అనమాట. ఈ వయసు అనేది బ్రహ్మగారి యొక్క ఆయుష్ను తెలియజేస్తుంది. బ్రహ్మగారి ఆయుర్దాయాన్ని మనం పరము అంటాము, ఇందులో సగాన్ని పరార్థము అంటాం అనమాట. మనం సంకల్పంలో చెప్పుకుంటాం, అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదని. ఈ విధంగా అంటే ఈ బ్రహ్మగారి యొక్క ద్వితీయ పరార్థము అంటే అతని యొక్క ఆయుష్ 100 సంవత్సరాలుగా భావించినప్పుడు రెండవ పరార్థము అంటే రెండవ భాగంలో 50 సంవత్సరాల నుండి రెండవ భాగంలో ఉన్నాము. శ్వేతవరాహ కల్పము, శ్వేతవరాహ కల్పం అనే కల్పంలో మనం ఉన్నాము. అంటే ఈ శ్వేతవరాహ కల్పంలో బ్రహ్మగారు ఈ సృష్టిని చైత్రశుద్ధ పాడ్యం నాడు ప్రారంభించారనమాట. అట్లాగే మనం ఈ వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో ఉన్నాము. 28వ మహాయుగంలో కూడాను కృతయుగం గడిచిపోయింది, త్రేతాయుగం గడిచిపోయింది, ద్వాపర యుగం గడిచిపోయింది, కలియుగం జరుగుతూ ఉంది. ఈ కలియుగంలో మనకి 5,125 సంవత్సరాలు జరిగిపోయినాయి. ఇప్పటికి ఇది 5,125వ సంవత్సరం అనమాట. అంటే కలియుగం ప్రారంభమై 5,120 సంవత్సరాలు అవుతుంది. సృష్టి ఆదిగా ప్రారంభమై అంటే బ్రహ్మగారి సృష్టి ప్రారంభించి మనకి 195,58,85,125 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు మనకది. అట్లా ఈ సమయాన్ని శకాలుగా కూడా చెప్పుకుంటాం. అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది పుణ్యాత్ములు, పురాణ పురుషులు వారి గొప్పతనాన్ని, వారి చరిత్రను అనుసరించి ఈ శకాల పేర్లనే వచ్చాయి. ఉదాహరణకి శాలివాహన శకం, శాలివాహనుడు పట్టాభిషిక్తుడయ్యి ఈ శకం ప్రారంభమయ్యి మనకి 1946 సంవత్సరాలు అవుతుంది. అట్లాగే ఆదిశంకరాచార్యుల యొక్క శకం ప్రారంభమై 2,095 సంవత్సరాలు అవుతుంది. శ్రీ రామానుజాబ్దములు 1,007 అనమాట. అట్లాగే ఆంగ్లమానం ప్రకారం అంటే క్రీస్తు శకం 2024-25 సంవత్సరం మనకి ఇప్పుడు జరుగుతూ ఉంది.
అట్లాగే భారత స్వాతంత్ర దినోత్సవం ప్రారంభమై అంటే భారతదేశము స్వతంత్రాన్ని పొందిన కాడి నుంచి మనకున్న సమయము 77-78 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే విభజిత ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజింపబడి ఆంధ్రప్రదేశ్గా తెలంగాణగా ఏర్పడి మనకి ఇది 10-11 సంవత్సరాలు మనకి ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఇంత విపులంగా మనం ఈ సమయాన్ని ఉగాది అనేది బ్రహ్మదేవుని యొక్క వయస్సును తెలియజేస్తుంది. ఈ సృష్టి ప్రారంభమైన సమయాన్ని మనకు తెలియజేస్తుంది. ఇలా బ్రహ్మదేవుడు ఒక కల్పంలో ఈ చైత్రశుద్ధ పాడ్యం నాడు ఈ సృష్టిని ప్రారంభించాడు. కాబట్టి ఈ చైత్రశుద్ధ పాడ్యం రోజు మనం ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాము. ఉగాదిని మనం ఎంతో విశేషంగా పర్వదినంగా ఒక వేడుక జరుపుకుంటాం. మరి అన్ని పండుగలలో విశేషంగా ఒక్కొక్క దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం. శ్రీరామనవమి రోజు రాముడిని ఆరాధిస్తాము, వినాయక చవితి రోజు గణపతిని ఆరాధిస్తాము, కృష్ణాష్టమికి శ్రీకృష్ణుని ఆరాధిస్తాము, దసరా నవరాత్రులు అమ్మవారిని ఆరాధిస్తాము. ఒక్కొక్క పండుగ రోజు ఆయా దేవీ దేవతలు మనం ఆరాధిస్తూ ఉంటాం. మరి ఈ రోజు మనం ఎవరిని ఆరాధించాలి? ఉగాది అంటే ఏమిటి? ఉగాదికి అధిదైవం ఎవరు? ఉగాది అంటే ఇది సమయాన్ని మనం దైవంగా ఆరాధిస్తాము. కాలాన్ని, కాలపురుషుడు ఆ శ్రీమన్నారాయణుని మనం ఈరోజు ఆరాధించాలి. కాలపురుషుడుగా శ్రీమన్నారాయణుని మనం ఈరోజు ఆరాధిస్తాము. అందరూ ఇష్టదేవీ దేవతలు అందరినీ ఆరాధిస్తూ విశేషంగా ఈరోజు సమయాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాము. కాలపురుషుడుగా శ్రీమన్నారాయణుని మనం ఆరాధిస్తాము. ఈ కాలం అనేది అనంతము, అప్రమేయం అనమాట. మనమంతా ఈ కాల ప్రవాహంలో సంచరిస్తూ ఉంటాము. కాలం అనేది శాశ్వతము. ఈ కాలము మన పూర్వీకులను ఆదరించింది, మనల్ని ఆదరిస్తుంది, మన భవిష్యత్ తరాల వారిని కూడా ఆదరిస్తూ ఉంటుంది. అంటే కాలం ఇక్కడే ఉంటది, దీంట్లో ఉన్న జీవులు మాత్రమే మారుతూ ఉంటారనమాట. ఈ జన్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అజ్ఞానంతో మనం ఏంటంటే ఈ కాలానికి వీడ్కోలు పలుకుతున్నాము, ఆ కాలానికి స్వాగతం పలుకుతున్నాము అంటాం. అంటే మనం శోభకృత నామ సంవత్సరానికి వీడ్కోలు చెబుతున్నాము, క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాము అంటాం. అదంతా భ్రమ అనమాట. మనము పలకటలేదు, ఆ సమయం మనల్ని ఆహ్వానిస్తుంది. శోభకృత నామ సంవత్సరం మనల్ని ఆదరించి సజీవంగా మంచిగా ఈ సంవత్సరంలో అడుగుపెట్టే విధంగా మనకు సాగనంపుతుంది అనమాట. అలాగే ఈ క్రోధినామ సంవత్సరం మనల్ని ఆదరిస్తుంది, మనల్ని ఆహ్వానిస్తుంది. మనం ఆ సమయంలోకి మనం వెళ్తున్నాం. మన కోసం సమయం రావడం లేదు, సమయం అలాగే ఉంది, మనం ఆ సమయంలోకి వెళ్తున్నాం. ఉదాహరణ ఏంటంటే మనం ఏదన్నా ఊరు ప్రయాణం బస్సులోనో ట్రైన్లోనో విమానంలో వెళ్తున్నప్పుడు ఇదిగో విజయవాడ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, ఢిల్లీ వచ్చింది అంటాం. మనం అక్కడికి వెళ్తున్నాం, అక్కడికి విజయవాడ రావడం లేదు, హైదరాబాద్ రావడం లేదు, ఢిల్లీ రావడం లేదు, మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట. అలాగే ఈ సమయము ఈ సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ఆ నిజం తెలుసుకొని కాలం యొక్క విశిష్టతను తెలుసుకొని ఈ కాలస్వరూపమైన శ్రీమన్నారాయణుని ఆరాధించడం ఈ రోజు విశేషంగా చెప్పదగినది. ఈ ఉగాది రోజు మనం ఆచరించవలసిన కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అంటే ఏ పండగ రోజైనా మనం బ్రాహ్మీ ముహూర్తం అంటే చీకటితో లెగవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, యథావిధిగా శిరస్నానం ఆచరించాలి, శిరస్నానం ఆచరించి తిలకధారణ చేయాలి, నూతన వస్త్రధారణ. విశేషంగా ఈ ఉగాది పండుగ రోజు నూతన వస్త్రధారణ, అవకాశం లేనప్పుడు శుభ్రమైన వస్త్రధారణ చేయమని చెప్పదగిన సూచన అనమాట. తరువాత ధ్వజారోహణ చేయాలి. ధ్వజారోహణ అంటే జెండా ఎగరేయటం. జెండా అంటే ప్రత్యేకంగా మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఒక వెదురు బద్దకి ఒక రావి చెంబును బోర్లించి ఆ రావి చెంబుకు దారంతో ఒక 3 పువ్వులు కానీ మన పవిత్రమైన ఆకులు కానీ కట్టి ఆ చెంబుకు ముడివేసి ఆ కర్ర మీద బోర్లించి ఆ కర్రను మనం స్థాపించినట్టయితే అదే ధ్వజం అవుతుంది అనమాట. అంటే ఈ సంవత్సరంలో జరగబోయే వాటికి అన్నిటికీ ఎదురు కూడా మనం సిద్ధంగా ఉన్నాము. ఈ సంవత్సరాన్ని విజయవంతంగా మనం జీవనం గడపడానికి, ఈ సంవత్సరంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి, వచ్చే అనుభూతులను పొందడానికి మనం ఈ సంవత్సరం అంతా సిద్ధపడి ఉన్నామని తెలియజేయడానికి సూచనగా ధ్వజారోహణ చేస్తాము. తదుపరి మన ఇంట్లో నిత్య దేవతార్చన. నిత్యము మనం ప్రతిరోజు ఏ విధంగా అయితే దేవీ దేవతలను ఆరాధిస్తామో అదే విధంగా దేవీ దేవతలను ఆరాధిస్తాము. అలాగే విశేషంగా ఈరోజు 6 రుచులతో కూడిన షడ్రుచులతో కూడిన నింబ కుసుమ పక్షం అంటే వేపవు ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి నివేదిస్తాము. అట్లాగే నూతన వస్త్రాలు, నూతన పంచాంగము. మనం ఈ సంవత్సరం యొక్క పంచాంగాన్ని తీసుకొచ్చి ఆ పంచాంగ పుస్తకాన్ని కూడాను దేవుడి దగ్గర ఉంచి పూజిస్తాము. తదుపరి షడ్రుచులతో కూడిన ఈ వేపపు ప్రసాదాన్ని స్వామివారికి నివేదించిన తదుపరి మనం పంచాంగ శ్రవణం చేయవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు పంచాంగ శ్రవణం కూడా పూర్తి చేసిన తదుపరి ఆ వేపపు ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి పంచాంగ శ్రవణం అనేది అందరూ ప్రతి ఇంట్లో నిర్వహించుకోవడానికి అవకాశం లేదు, అందరికీ అవకాశం ఉండదు. కనుక ఈ దేవాలయాలలోనూ కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలయాలు మధ్యాహ్న సమయంలో సాయంత్రం సమయంలో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఉదయం మనం దేవీ దేవతార్చన సమయంలోనే దేవునికి నివేదించి ఈ వేపపు ప్రసాదాన్ని స్వీకరించిన తదుపరి కూడా పంచాంగ పఠనం చేసుకోవచ్చు. అంటే ఈ రోజు పంచాంగ పఠనం విశేషంగా చెప్పబడినది. తదుపరి రాజదర్శనము. అంటే వెనకటి కాలంలో రాజులు ఉండేవారు, ఇప్పుడు రాజులు రాజాది రాజు దేవుడు. అంటే
దేవాలయాన్ని మనం సందర్శించడం విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఈరోజు మనం దేవాలయాన్ని సందర్శించి దేవీ దేవతల ఆశీర్వాదం పొందడం విశేషంగా చెప్పదగిన సూచన. తదుపరి యథాశక్తి దాన ధర్మాలు. అంటే మనకి ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి వసంత ఋతువులో ఉగాది రోజు నుంచి ఎండలు మండుతూ ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా మనం దానం ఇచ్చే వస్తువులు విసనకర్ర, గొడుగు, చెప్పులు ఇత్యాదిగా దానం ఇవ్వడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అట్లాగే జలప్రసాద వితరణ అంటే మంచినీటి చలివేంద్రాలు పెట్టడము, మజ్జిగ పంపిణీ చేయడం ఇత్యాదివన్నీ కూడా ఉగాది రోజు మనం దాన ధర్మాలుగా చేయడం వల్ల, అందరికీ ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల మంచి శుభ ఫలితాలు మనం పొందుతాం. ఈ ఉగాది రోజు మనం స్వీకరించే షడ్రుచులతో కూడిన వేప ప్రసాదం యొక్క విశిష్టతను వివరంగా తెలుసుకుందాం. యద్వర్షాదౌ నింబ కుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్వాత్ తద్వర్షం సౌఖ్యదాయకం. ఈ ప్రసాదాన్ని సంవత్సరాది రోజు స్వీకరించడం ద్వారా ఆయురారోగ్యాలు సౌఖ్యాలు కలుగుతాయి. ఈ ప్రసాదం యొక్క విశిష్టత ఏమిటి? ఇది షడ్రుచులు మధుర ఆమ్ల లవణ తిక్త కటు కషాయాలు. మధుర ఆమ్ల లవణ తిక్త కటు కషాయాలు అంటే తీపి, పులుపు, చేదు, వగర, కారం ఇత్యాదిగా ఉన్న 6 రకాల రుచులతో కూడింది ఈ ప్రసాదము. 6 రుచులే ఎందుకు తీసుకున్నారు? 12 రుచులు 16 రుచులు తీసుకోవచ్చు కదా. అంటే రుచులు సహజ సిద్ధమైన రుచులు 6 మాత్రమే ఉన్నాయి మనకి. మిగతా రుచులన్నీ కూడాను 1 లేదా 2 రుచులు కలవడం ద్వారా, అంటే తీపి పులుపు కలవడం ద్వారా ఒక రుచి, పులుపు చేదు కలవడం ద్వారా ఒక రుచి, ఇట్లా కొన్ని రుచులు కలవడం ద్వారా మిగతా రుచులు ఏర్పడతాయి. సహజ సిద్ధమైన రుచులు ఈ 6 మాత్రమే. ఈ 6 రుచులు దేనికి ప్రాతిపదిక, ఇవి ఎలా వాడాలని తెలుసుకున్నాం. అసలు ముఖ్యంగా మనకి ఉగాది ప్రారంభమైన రోజు నుంచి ఒక పక్షము పాడు 15 రోజుల పాటు నింబ పల్లవ భక్షణము అంటే వేప చిగురులు, వేపాకు కనుక మనం ఒక 15 రోజుల పాటు ఆ వేప చిగురులు కనుక మనం ఉగాది ప్రారంభం నుంచి తిన్నామంటే ఎటువంటి రోగాలు, అంటువ్యాధులు, విషజ్వరాలు మనకు రావు. ఆ సంవత్సరం అంతా కూడా విషజ్వరాలు మనకు రావు అనమాట. అది మన శాస్త్రం చెప్తుంది, ఆయుర్వేదం కూడా చెప్తుంది. ఇంటికో తులసి వీధికో వేప ఉండాలని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు వీటిలో మొదటిదిగా తీపి అంటే మధురం అంటాము. తీపికి మన దీంట్లో ఏంటంటే గుడము అంటే బెల్లాన్ని వాడతాము. ఆయుర్వేదం మనకేం చెప్తుందంటే గుణం రక్షతి ఇది గుణం అంటే వాత పిత్త కఫ దోషాలను తొలగించి శరీరానికి బలాన్ని ఇస్తుంది, తల్లి పాలను వృద్ధి చేస్తుంది, రక్త శుద్ధి చేస్తుంది, దప్పిక మూర్ఛలను నివారిస్తుంది, శరీరంలో వేడి తగ్గించి అంటే వేడంటూ ఉండాలి, శరీరంలో ఉన్న వేడిని క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి మనం తీపిగా బెల్లాన్ని అప్పుడే వచ్చిన చెరుకు ముక్కలతో తయారు చేయబడిన బెల్లం, కొత్త పంట చెరుకు పంట వస్తుంది కదా, ఆ బెల్లాన్ని మనం దీంట్లో తీపిగా వాడతాము. తర్వాత మధుర ఆమ్ల అంటే పులుపు. ఈ పులుపుని సహస్రవేది శతభిషక్ అంటారు అనమాట. అంటే 1000 రకాల రోగాలకు ఈ పులుపు ఔషధం లాంటిది అనమాట ఆయుర్వేదం ప్రకారం. అంటే ఈ వాతాన్ని నివారిస్తుంది, గుండెకు మేలు చేస్తుంది, పంచేంద్రియాలను పరిపుష్టం చేస్తుంది, రుచి కోల్పోయిన నాలుకను ఉత్తేజం కలుగజేస్తుంది అంటే నాలుకకు రుచినిస్తుంది. మనకు తొలిసారిగా గర్భం ధరించిన స్త్రీలు రుచిని కోల్పోయి అనేక రకాల వస్తువులు, అనేక రకాల ఆహార పదార్థాలు తినాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఏ తిన్నా వాళ్ళకి రుచి అనిపించదు. ఆ రుచి కోసం వాళ్ళు పులుపు, చింతకాయ కానీ మామిడి పిందెలు తింటారంటే పులుపు ఏం చేస్తుంది, ఆ నోటికి రుచిని తెలియజేస్తుంది. కాబట్టి ఈ పులుపు మనకు రుచిని ప్రసాదిస్తుంది. కాబట్టి పులుపుగా మనం అప్పుడే వచ్చిన కొత్త చింతకాయ రసాన్ని మనం దీంట్లో పులుపుగా వాడతాం అన్నమాట. తర్వాత లవణము, లోనాతి వాతం లవణము వా. ఈ లవణం అనేది ఏంటంటే మనకి వాతాన్ని కఫాన్ని నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారించి ఆకలిని కలుగజేస్తుంది. మరి ఇంకెందుకు ఉపయోగమయ్యే లవణం అంటే, మనం ఏదైనా ఒక అందమైన అమ్మాయి గురించి చెప్పేటప్పుడు ఈ అమ్మాయి రూపవతి, గుణవతి, సౌందర్యవతి అంటాము, లావణ్యవతి అంటాము. రూపవతి అంటే మంచి రూపం ఉంది, సౌందర్యం అంటే అందంగా ఉంది, గుణవతి అంటే గుణాలు ఉన్నాయి, లావణ్యం అంటే ఏమిటి అంటే మెరుపు, ఆకర్షణ అన్నమాట. ఈ ఆకర్షణ మెరుపుదనం రావాలంటే, చురుకుదనము మెరుపుదనం రావాలంటే ఈ లావణ్యం, కొద్దిపాటి ఉప్పు అనేది ఉండాలన్నమాట. దానికోసం ఇక్కడ ఉప్పుగా మనం ఏం వాడతామంటే సైంధవ లవణము. సముద్రాలు ఎండిపోయినప్పుడు ఆ సముద్రపు నీరు గడ్డగడుతుంది, దాన్ని సైంధవ లవణం అంటాము. ఆ లవణాన్ని దీంట్లో మనం ఉప్పుగా తగు మోతాదులో మాత్రమే వాడుకుంటాం అనమాట. ఇవన్నీ కూడా తగు మోతాదులో వేయాలి. దేది మన ఇష్ట ప్రకారం మన ఇష్టమైన రుచిని ఎక్కువగా కలపకూడదు అనమాట. తర్వాత నింబ తిక్తం, మధుర ఆమ్ల లవణ తిక్తం. తిక్తం అంటే చేదు. మనకి ఈ చేదు కోసం మనం వేప పువ్వును వాడతాం. ఇది కఫాన్ని పిత్తాన్ని నియంత్రిస్తుంది, క్రిమి సంహారణకు, విషజ్వరాల నివారణకు, చర్మ వ్యాధుల నివారణకు ఇది ఉపయోగిస్తుంది. మనకి ఈ ఉగాది నుంచి ఎండలు మండే కాలం కాబట్టి, ఎండలు ప్రారంభమై ఉంటాయి కాబట్టి విషజ్వరాలు, అట్లాగే ఆటలమ్మని,
చికెన్ ఫాక్స్ అని ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి అనమాట. వీటన్నిటికీ నివారణకు మనకు వేప పనికి వస్తుంది. పిల్లల్ని మనకి ఈ ఆటలమ్మ తడపర ఇలాంటివి పోసినప్పుడు పడుకోబెట్టి మంచం మీద ఈ వేపాకు వేస్తాం. ఎందుకంటే వేపలో ఆ గుణం ఉంది. ఇటువంటి విషజ్వరాలను పారద్రోలుతుంది కాబట్టి ఆ వేపాకును మనం ఇక్కడ ఔషధంగా వేప పువ్వును మనం తీసుకుంటాం అనమాట. ఈ పచ్చడిలోకి, ఈ ప్రసాదంలోకి మనం. తదుపరి కటు అంటే కారం అనమాట. ఈ కారం కోసం మనం మిరపకాయ వాడకూడదండి. ఇక్కడ మనం మిరియపు పొడి, మిరియాలను పొడి చేసి ఆ మిరియాలను వాడతాం. ఈ మిరియపు పొడి మలబద్ధకాన్ని నివారిస్తుంది, ప్రేగులలో ఉన్న క్రిములను చంపి ఆకలిని పెంచుతుంది, శరీరం మీద ఉన్న దురదలు తగ్గిస్తుంది, రుచిని పుట్టిస్తుంది అనమాట. అందుకోసం మనం దీంట్లో కారం కోసం మిరియాలు వాడతాము, మిరియపు పొడిని. మిరపకాయ వాడకూడదు. మిరపకాయ మన సాంప్రదాయం కాదు. మిరపకాయకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే మిరియం మంటగా ఉంటుంది కాబట్టి, మంటగా ఉండే కాయ కాబట్టి మిరపకాయ అని పిలుస్తూ దాన్ని మిరపకాయగా మారిపోయింది. అసలు ఇది మన మన ప్రదేశానికి చెందిన కాయ, మన దేశానికి సంబంధించిన కాయ కాదనమాట. ఇది చిలీ అనే దేశం నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. అక్కడి నుంచి మనకి దిగుబడి చేయబడింది ఈ ఇత్తనం అనేది, ఈ కాయ అనేది అక్కడి నుంచి వచ్చింది కాబట్టి దీన్ని చిలీ నుంచి వచ్చింది. చిల్లీస్ అని పిలవడంతో చిల్లీస్ గా పిలుస్తున్నాం మిరపకాయలకి. మిరపకాయలకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే చిల్లీ అనే దేశం మనం దిగుబడి చేసుకోవడం వల్ల ఇక్కడ మనం వాటిని చిల్లీస్ అని పిలుస్తాం అనమాట. అదే మన పాశ్చాత్య దేశాల్లో పెప్పర్ అంటారంటే మంట పుట్టించే కాయలాగా. అలా ఈ మిరియపు రుచిని కలిగి ఉంటుంది కాబట్టి ఆ కాయని మిరియపు కాయలా మిరపకాయగా మారిపోయింది. కాబట్టి మంట కోసం మనం ఇక్కడ మిరియాల పొడిని ఉపయోగించుకుంటాము. తర్వాత కషాయం అంటే వగరు అనమాట. వగరు కోసం మనం మామిడి పిందెలను ఉపయోగిస్తాం. అప్పుడు వచ్చిన లేత మామిడి పిందెలను ఉపయోగిస్తాం అనమాట. ఈ మామిడి పిందెలు మన శరీరం మీద ఉన్న గాయాలను మాన్చుతుంది, అధిక రక్తస్రావాలను ఆపుతుంది, విరోచనాలు తగ్గిస్తుంది, అధిక మూత్ర విసర్జన కూడా నివారిస్తుంది. కానీ ఈ మామిడి పిందె మనం తొక్కతో కలిపి వాడాలన్నమాట. మనకు ఆయుర్వేదంలో ప్రతిదీ అక్కడే ఏర్పాటు చేస్తుంది. మన రోగానికి ముందు కూడాను లోపల ఉన్న కండ ఒకటే తింటే మనకు అజిత చేస్తుంది అనమాట మనకు అది. కాబట్టి దానికి విరుగుడుగా పైన ఉన్న తొక్కు కండతో పాటుగా పైన ఉన్న తొక్క కూడా కలిపి తీసుకోవడం ద్వారా దానికి విరుగుడుగా ఆహారం వరుగుతుంది అనమాట. ఎప్పుడు కూడా ఏ పండు అయినా తొక్కతో సహా తీసుకోవాలి ఇలాంటివి. ఈ మామిడి పిందెను పై ఉన్న చెక్కుతో కలిపి మనం ఈ ప్రసాదంలో వాడాలి. ఈ విధంగా మధుర, ఆమ్ల, లవణ, తిక్త, కటు కషాయాలు అని ఈ షడ్రుచులకు చెందిన పదార్థాలను మనం కలిపి దీనిలో ఆవు నెయ్యిని, అమృతం అంటే ఏంటి, అమృతంతో సమానం. అమృతం తర్వాత గోకృతం, ఆవు నెయ్యి మాత్రమే అమృతంలాగా పనిచేస్తుంది ఈ కలియుగంలో. కాబట్టి ఈ 6 రుచులు కలిపిన ఆ ప్రసాదంలో ఈ ఆవు నెయ్యి కలిపి దీనిని భగవంతునికి నివేదించి మన ఇష్టదైవానికి నివేదించిన తదుపరి ప్రసాదంగా మనం స్వీకరిస్తాము. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తూ మనం చెప్పుకోవలసిన మంత్రం శతాయు వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అంటే అర్థం ఏంటంటే 100 సంవత్సరాలు వజ్ర సమానమైన దేహాన్ని, సకల సిరి సంపదలను పొందాలని, అన్ని అరిష్టాలు తొలగిపోవాలని ఆశిస్తూ షడ్రుచులతో కూడిన ఈ వేపభూ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను అర్థం అనమాట. ఈ వేపభూ ప్రసాదం స్వీకరిస్తూ ఈ మంత్రం చెప్పుకోవడం ద్వారా ఈ ఫలితాలన్నీ మనం పొందగలుగుతాము. ప్రత్యేకంగా ఈ ఉగాది రోజు జరిగే పంచాంగ శ్రవణ యొక్క విశిష్టత ఏమిటి, పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, దానివల్ల మనకి ఏమి ఉపయోగాలు ఉంటాయి, వాటి వివరాలు మనం ముందు తెలుసుకుందాం. పంచాంగము కాలస్వరూపాన్ని తెలియజేస్తుంది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణంతో కూడినదే ఈ పంచాంగం అన్నమాట. ఈ 5 పంచాంగాలు తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ పంచాంగాలతో కూడినదే ఈ పంచాంగం. దీని వివరాలు మొత్తం దీంట్లో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. అట్లాగా ఇవి కాలపురుషుని యొక్క అంగాలుగా మనం చెప్పవచ్చు. కాలం యొక్క విశిష్టతను, స్వరూపాన్ని ఇవి తెలియజేస్తాయి అన్నమాట. ప్రస్తుత రోజుల్లో ఈ పంచాంగ శ్రవణం అనేది కేవలం రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలకు మాత్రమే ప్రాధాన్యతగా కలిగి ఉంటుంది. మన వ్యక్తిగత ప్రయోజనాలుగా వివాహం ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, సంతానం ఎప్పుడు కలుగుతుంది, సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాము, సొంత కారు ఎప్పుడు కొనుక్కుంటాము, మన అభిమాన హీరో సినిమా విజయవంతంగా ఆడుతుందా, ఈ ఆటలో ఎవరు గెలుస్తారు, మన అభిమాన ఆటగాడు రాణిస్తాడా లేదా, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు గెలుస్తారు, ప్రభుత్వాలు ఉంటాయా కూలిపోతాయా, అధికారం వస్తుందో రాదా, ఇలాంటి వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పంచాంగం యొక్క అసలైన అమృతతుల్యమైన విశిష్టతను మనం పొందలేకపోతున్నాము. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ పంచాంగాన్ని ఉపయోగించుకోవడం ద్వారా దాని యొక్క అమృతతుల్యమైన ప్రాముఖ్యతను మనము పొందలేకపోతున్నాము. ఈ పంచాంగ శ్రవణంలో మనకు గ్రహాల యొక్క స్థితి, గతియుతులు తెలుస్తాయి. అంటే గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి, వాటి ఆధారంగా ఎన్నో విశేషమైన ఫలితాలు తెలుస్తాయి. గ్రహ గమనాలతో పాటు ప్రకృతిలో కలిగే మార్పులు, ఋతువులు, కాలాలు, కార్తెలు ఇత్యాది వివరాలన్నీ తెలియజేస్తుంది ఈ పంచాంగం.
ముఖ్యంగా మన భారతదేశము వ్యవసాయ ప్రధానమైన దేశము. వ్యవసాయానికి సంబంధించి ఏరువాక, దుక్కు దున్నుట, విత్తనం వేయుట, పంట స్వీకరించుట, అలాగే పంటకు కావలసిన వర్షపాతం ఎలా ఉంటుంది, ఈ సంవత్సరంలో ఎప్పుడు ఉంటుంది, వర్షాధార పంటలు వేయాలా లేదంటే ఆరుతడి పంటలు వేసుకోవాలా అనేవి మన వివరాలన్నీ దీంట్లో మనకు తెలుస్తాయి. అట్లాగే ఏ భూములు ఫలాన్ని ఇస్తాయి, ఏ పంటలు ఫలితాలను ఇస్తాయి, ఏ ధాన్యాలు లాభదాయకంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు పంచాంగ శ్రవణంలో తెలుస్తాయి అన్నమాట. గ్రహణాలు, మౌఢ్యమి కాలాలు, కర్తరి ఇత్యాది వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. మౌఢ్యంలో శుభకార్యాల నిషేధం కావున అవి తెలుసుకోవడం ద్వారా తగిన ప్రణాళికలు ఏర్పరచుకోవచ్చు. అంటే మనం భవిష్యత్తులో నిర్వహించబోయే వివాహం అంటే ఉపనయనము, గృహప్రవేశము ఇలాంటి ముహూర్తాలు ఎప్పుడున్నాయో వివరంగా తెలుసుకోవడం ద్వారా మనం ముందుగానే ఒక ప్రణాళికను ఏర్పరచుకోవచ్చు. ఆదాయ వ్యయాలను అనుసరించి కూడాను మంచి నిర్ణయాలను మనం తీసుకోవచ్చు. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం ద్వారా ఒక సంవత్సరం పాటు మనం నిర్వహించబోయే మన జీవితానికి సంబంధించిన ప్రణాళికను ఏర్పరచుకొని జీవనాన్ని నడపడానికి సంసిద్ధత అవుతాం. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం అనేది ఎంతో ఆవశ్యకతను సంతరించుకొని ఉన్నది. అంతటి విశిష్టమైన ఈ పంచాంగ శ్రవణం మనం ఉగాది రోజు నిర్వహించుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జ్యోతిష్య రత్న జ్యోతిష్య వాస్తు బ్రహ్మ శ్రీ రాజవరపు వేణుగోపాల్ గారు ఏదైతే ఉగాది ప్రాశస్త్యత ఉందో దాని గురించి క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పడం, శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఉగాది ఎందుకు చేసుకుంటున్నారు, దీని యొక్క విశేషం ఏంటి అనే అనేక విషయాల గురించి మా యొక్క ప్రేక్షకులు తెలియజేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. SS9 ప్రేక్షకుల తరఫున నమస్కారం అండి.